ఇప్పుడే అందిన ఫ్లాష్ అప్డేట్ అన్నమాట. ఆగస్టులో 2న చూసుకున్నట్టయితే పీఎం కిసాన్ డబ్బులు పడుతున్నట్లయితే తెలుస్తుంది. మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు అనమాట. మనకు అధికారంగా కూడా ప్రకటన చేసినట్లయితే తెలుస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఇది ఒక పెద్ద శుభవార్త. అందరూ కూడా అడగడం అయితే జరుగుతుంది. ఈ యొక్క స్కీముకు సంబంధించి కూడా 2000 రూపాయలకు సంబంధించి కూడా మనకు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఆగస్టు 2న చూసుకున్నట్టయితే అందరికీ కూడా 2000 రూపాయలు అనేవి అయితే పడుతున్నాయి అన్నమాట. మనకు ఆ రోజు అయితే నరేంద్ర మోదీ గారికి చూసుకున్నట్టయితే భారీ బహిరంగ సభలో వచ్చేసి అయితే ఈ యొక్క స్కీమ్ అనేది అయితే ప్రారంభిస్తున్నట్లయితే తెలుస్తుంది. సో ప్రతి ఒక్కరైతే మీ యొక్క ఈకేవైసీ ప్రక్రియ అనేది ఏదైతే ఉందో అదైతే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మనకు 2000 రూపాయలు అనేవి ఖచ్చితంగా మీ అందరికీ కూడా పడబోతున్నాయి అన్నమాట. ఈ యొక్క ఈ స్కీముకు సంబంధించి చూసుకున్నట్టయితే మొన్న 18వ తారీఖు బీహార్లో వచ్చేసి అయితే పర్యటించారు. సో ఒక బీహార్లో వచ్చేసి అయితే పర్యటించినప్పటికీ కూడా మనకి యొక్క స్కీముకు సంబంధించి మాట్లాడినప్పటికీ కూడా ఈ యొక్క ఏదైతే స్కీమ్ ఉందో దీనికి మాట్లాడినప్పటికీ కూడా మనకి ఈ యొక్క అభివృద్ధి కానివ్వచ్చు, దేశంలో అభివృద్ధి కానివ్వచ్చు, ఇంకా మరెన్నో విశేషాలపై అయితే ఆయన మాట్లాడారన్నమాట. సో ఈ యొక్క పీఎం కిసాన్ డబ్బులకు సంబంధించి ఆయననైతే ఆ రోజైతే మాట్లాడలేదు. మీకు అందరికీ తెలుసు. ఈ యొక్క స్కీముకు సంబంధించి కూడా మనకి ఇప్పుడిప్పుడే అందిన ఫ్లాష్ అప్డేట్. నేను మొన్న నుంచి చెప్తున్నాను, ఆగస్టు 2న ఖచ్చితంగా డబ్బులు అనేవి అయితే పడుతున్నాయి. అందరూ కూడా వేచి ఉండండి. మీ అందరికీ కూడా ఫోన్లో మెసేజెస్ అయితే వస్తాయి. 2000 రూపాయలు అనేవి మీ బ్యాంక్ అకౌంట్లో 2000 రూపాయలు అనేవి యాడింగ్ అయితే కావడం అయితే జరుగుతుందన్నమాట. 4 నెలలకు ఒకసారి చూసుకున్నట్టయితే ఈ యొక్క 20వ విడత అనేది డైరెక్ట్ రైతుల అకౌంట్లో ఇన్స్టాల్మెంట్ అయితే జరుగుతుందన్నమాట. సో ఈ యొక్క ఇన్స్టాల్మెంట్కి సంబంధించి కూడా ఇప్పటివరకు అయితే ఈ కేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసిన ప్రతి ఒక్క రైతు సోదరుడి ఖాతాలోకి భారతీయ రైతుల సోదరులు అయి ఉండాలన్నమాట. ప్రతి ఒక్కరైతే వ్యవసాయం చేసి ఉండాలి. 5 ఎకరాల కంటే ఈ యొక్క మించి ఉండకూడదు అన్నమాట. భూమి కలిగిన రైతులు కానివ్వచ్చు, కేవలం 5 ఎకరాల వరకు అనేది అయితే కట్ ఆఫ్ అయితే పెట్టిర్రు. ఈ 2000 రూపాయలు అనేవి అయితే మీకు అందరికీ కూడా పడతాయి అన్నమాట. సో ఈ యొక్క ఈ స్కీముకు సంబంధించి కూడా చాలామంది అయితే చాలా తీరులో కూడా మనకు వారి అభిప్రాయాలు కూడా తెలిపారనమాట. ఏంటంటే ఈ యొక్క 4 నెలలకు ఒకసారి అయితే డబ్బులు అనేవి పడాల్సిన టైం కూడా మనకి ఈ యొక్క ఇన్స్టాల్మెంట్ చూసుకున్నట్టయితే జూన్ మంత్ ఆఫ్ ఎండ్ ఆఫ్ ద డేస్లో అయితే డబ్బులు అనేవి అయితే పడాలి. కానీ మనకు ఈ యొక్క దేశ పర్యటన ఉన్నదన్నమాట నరేంద్ర మోదీ గారికి. మరలా చూసుకున్నట్టయితే మరికొన్ని రోజుల్లో తర్వాత కూడా ఈ యొక్క స్కీమ్ తర్వాత మనకు బటన్ నొక్కిన తర్వాత చూసుకున్నట్టయితే ఆయనకైతే చూసుకున్నట్టయితే మనకు 2000 రూపాయలు ఏదైతే స్కీమ్ ఉందో ఈ స్కీమ్ తర్వాత ఆయననైతే విదేశాల పర్యటన అయితే ఉందన్నమాట. సో ఎట్టకేళ్ళకైతే మనకైతే ఈ యొక్క తృప్తి అన్నమాట. ఆగస్టు 2న ఖచ్చితంగా 2000 రూపాయలు అనేవి అయితే పడతాయి. మీ అందరూ కూడా వేచి ఉండండి. చాలామంది రైతు సోదరులు అయితే మనకు వ్యక్తం అయితే చేయడం అయితే జరిగిందనమాట. వారి అభిప్రాయాలు కూడా వారి ఏవైతే మనకు 2000 రూపాయలకు సంబంధించి అనేది కాకుండా కూడా చూసుకున్నట్టయితే కేంద్ర ప్రభుత్వం కూడా రైతులను పట్టించుకోవట్లేదు. మరి ఇట్లా అయితే ఎట్లా? ఈ యొక్క ఏదైతే మనకు పెట్టుబడి సాయం కానివ్వచ్చు, ఇంట్లో అవసరాలకు కూడా 2000 రూపాయలు అనేవి అయితే రైతులకు ఎంతో ఉపయోగపడతాయి అన్నమాట. సో ప్రతి ఒక్కరికి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్ కొత్త కూర్చున్న అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లే సరిపోదు, గంట సింబల్లోకి అయితే అందరూ కూడా ఆల్లో పెట్టుకోండి. మళ్ళీ ఈ యొక్క వీడియో అనేది ఏదైతే ఉందో ఆగస్టు 2న మీకు అందరికీ కూడా తెలియజేయడం అయితే జరుగుతుంది. సో జై హింద్. అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. ఆగస్టు 2న అయితే అందరూ కూడా వేచి ఉండండి.